గోవిందనామాలలో 9వ నామానికి అర్థం తెలుసుకుందాం. పుండరీకాక్ష గోవింద అన్నారు. పుండరీకాక్ష అంటే తామర పువ్వు వంటి కన్నుల కలవాడు, అంటే తామర రేకులు ఎలా ఉంటాయో అటువంటి కళ్ళంట స్వామి. ఎలా ఉంటాయి? కుసుమ కోమలాంగుడు ఆ స్వామి. ఎంత అందంగా ఉంటాడు? నీగల మేఘఛాయుడు. అబ్బా, అతని అందాన్ని ఎవరైనా వర్ణించడం చాలా కష్టం. కాబట్టి అతని కళ్ళు ఎలా ఉంటాయంటే తామర పువ్వులు అన్నారు. అవి ఇక్కడ మన భూలోకంలో కనిపించే పువ్వులు మాత్రమే. కానీ ఈ భూలోకంతో ఉండే ఈ వాడిపోయే కమల పువ్వులతో ఆయన పోల్చారు. అంతకన్నా ఎంతో సుందరాంగుడు. ఆ సుందరాంగుడికి ఎంతో అద్భుతమైన కళ్ళు. ఆ కళ్ళుని ఎలా పోల్చారో తెలియక తామర పువ్వులతో మాత్రం పోల్చగలిగారు. ఇంకెంతకన్నా మించింది లేదేమో అని. అందుకని తామర పువ్వులు వంటి కళ్ళు కలవాడు, అతని చూపు మన మీద పడితే చాలు అని మునులు ఋషులు తపస్సులు చేసి పరితపించిన వాడు అనమాట. అందుకని పుండరీకాక్ష గోవింద, అతని కళ్ళను చూసినంత మాత్రం కడుపు నిండిపోద్ది అంటారు కదా, అలా అనమాట. అటువంటి కళ్ళు కలవాడు అని అర్థం. మరొక వీడియోలో మరొక నామానికి అర్థం తెలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.